దగ్గరగా ఇరాన్ గవర్నమెంట్ 2500 మందిని చంపేశారు. అక్కడ గవర్నమెంట్ మొబైల్ ఇంటర్నెట్‌ని కట్ చేసింది. ఫోన్స్ సిగ్నల్స్‌ని కట్ చేసింది. ఇంకా అలాగే ఆ కంట్రీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసింది. బయట న్యూస్ చూస్తుంటే ఇరాన్ ప్రొటెస్ట్, ట్రంప్ వార్నింగ్స్, చావులు ఇలా చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మనందరం ఇక్కడ సంక్రాంతి టైంలో ఉన్నాం. బట్ ఇరాన్‌లో 2500 మందిని చంపేశారు ఆ గవర్నమెంట్. ఇరాన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఫుడ్ కోసం, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కోసం, వాళ్ళు తాగే నీరు కోసం ఇలా ప్రతి దాని కోసం వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. అంటే కామన్ పీపుల్ లైఫ్ నుంచి సర్వైవింగ్ లైఫ్‌కి వచ్చేసారు వాళ్ళు. ట్రంప్ ఓపెన్‌గా చెప్పారు ఇరాన్ గవర్నమెంట్ మీరిలా చేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పని. అసలు ఇరాన్ కంట్రీలో ఏం జరిగిందంటే ఫస్ట్‌లో పీపుల్ అందరూ బానే ఉండేవారు. లైక్ వాళ్ళ డైలీ లైఫ్ అంతా బానే ఉండేది. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఎవ్రీథింగ్ అంతా ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. బట్ సడెన్‌గా కొద్దిగా ఏమైందంటే అక్కడ జాబ్స్ ఉండడం తక్కువైపోయినాయి. వాటర్ షార్టేజ్ అన్నది వచ్చింది. వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ కోసం వాళ్ళు చాలా అంటే చాలా డబ్బులు స్పెండ్ చేయడం జరిగింది. సో, ఇలా అవుతుండగా జనాలందరూ ఫస్ట్ సైలెంట్‌గానే ప్రొటెస్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొబైల్ సిగ్నల్స్‌ని కట్ చేసింది. ఇంటర్నెట్ అన్నది మొత్తానికి ఆపేసింది. సో, ఆ కంట్రీలో ఉండే ఏ ఇన్ఫర్మేషన్‌ని బయట తెలియకుండా చేసింది.